సింగిల్ విమెన్స్ని కానీ మేల్స్లో కానీ చూసుకుంటే కొంతమంది ఇంకా పెళ్ళి ఇష్టం లేదు అని ప్రొసీడ్ అవ్వరు. సో పిల్లలు కావాలి సరోగసీ ద్వారా అనుకుంటారు కదా. సో వీళ్ళకి ఎట్లాంటి అర్హతలు ఉండాలి? మన లా ప్రకారం అయితే సింగిల్ విమెన్కి స్టిల్ ఛాన్స్ ఉందమ్మా, కానీ సింగిల్ మెన్ కంటూ ఏమీ లేదు. ఓకే. అండ్ ఫారినర్స్కి కూడా ఇంతకుముందు చేసేవాళ్ళు, ఇప్పుడు కంప్లీట్లీ బ్యాన్ చేసేసింది ఇండియాలో అలాంటివి జరిగేది. ఇంతకుముందు ఒక పెద్ద స్కామ్ లాగానే జరిగేది. మనకి లాస్ అంతా లేనప్పుడు, ఐవీఎఫ్ కొత్తగా స్టార్ట్ అయినప్పుడు పెద్దగా లాస్ ఉండేవి కాదు. బట్ 2022 నుంచి ఎప్పటి నుంచి అయితే స్ట్రిక్ట్ లాస్ ఫాలో అయ్యారు, చాలా మటుకు కంట్రోల్ అయింది. ఓకే. సింగిల్ ఉమెన్కి ఇంకా ఛాన్స్ ఉంది కదా మ్యామ్. సో వీళ్ళకి ఎట్లాంటి అర్హతలు ఉండాలి? ఆమెకి ఎటువంటి అర్హత ఉండాలి అంటే ఆమె ఎగ్జే కావాలమ్మా ఎట్లయినా. అండ్ ఒక డోనర్ స్పర్మ్ బై లా ఏవైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ స్పర్మ్ తోటి యూజ్ చేసి అదే ఎంబ్రియోని ఆమెలోకి మరి సరగెట్టుకు ఉండే లక్షణాలు మనం అనుకున్నాం ఇందనక, ఒక బిడ్డ ఉండాలి, ఏజ్ ఉండాలి అని చెప్పేసి. అండ్ ఈ తిన కూడా లీగల్గా తను సర్టిఫికేట్గా చూస్ చేసుకుంటున్నాను అనేసి దిస్ అప్లైస్ మా సేమ్ కపుల్కి ఏదో అప్లై అవుతుందో ఈవెన్ ఆ ఉమెన్కి కూడా అదే అప్లై అవుతుంది. డెలివరీ అయిన తర్వాత తిన పేరు మీద ఆ బేబీకి బర్త్ సర్టిఫికేట్ అంటూ ఉంటుంది. ఇట్ విల్ బి ద సేమ్. ఓకే. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు మ్యామ్ సరోగేట్ ఖచ్చితంగా ముందు తల్లై ఉండాలి. చాలా వరకు ఆమె తల్లై ఉంటేనే మనకు తెలుస్తుంది ఓకే ప్రెగ్నెన్సీ ఈ వరల్డ్లో పాసిబుల్ అనేసి. ఓకే. అయితే సరోగేట్గా ఎన్నిసార్లు పనిచేయవచ్చు మ్యామ్? అంటే వన్ టైమే బేబీని ఇవ్వడానికి తను అర్హురాలు అవుతుందా? అదొకటి లిమిటేషన్ మా. సరోగేట్స్గా మనం ఒక్కసారి మట్టుకే యూజ్ చేసుకోగలం ఒక పర్సన్, మళ్ళీ చేసేదానికి లేదు. ఓకే. సో ఇప్పుడు సరోగేట్ ఎవరైతే ఉన్నారో మ్యామ్, సో వాళ్ళకి వీళ్ళ సరోగసీ నుంచి బిడ్డను పొందాలి అనుకునే పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చే ఫలితం ఏదైనా ఉంటుందా? వాళ్ళ నుంచి డబ్బు రూపంగా కానీ ఏదైనా గిఫ్ట్ రూపంగానే కానీ ఉండకూడదు అనేది లా ప్రకారం. తన వరకు చేయాల్సింది అంటే తన హెల్త్ బెనిఫిట్స్, హెల్త్ చూసుకుంటూ ఉంటారు, మంచి హాస్పిటల్స్లో చూపించడం, తనకు కావాల్సిన న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ కానీ ఫుడ్ అరేంజ్మెంట్స్ ఇలాంటివన్నీ చూసుకుంటారు. ఒక ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయాలి తప్పనిసరి. దట్ ఈస్ ద బెనిఫిట్ ఆల్సో. ఏ హెల్త్ రీజన్ వల్ల కూడా తనకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఇన్సూరెన్స్ విల్ బి కవర్డ్. ఒక 36 months వరకు ఇన్సూరెన్స్ తప్పనిసరి తీసుకొని ఉండాలి. దానికి మించి సరోగేట్కి ఏ విధంగానూ మానిటరీ పరంగా కానీ గిఫ్ట్ పరంగాను ఏమీ బెనిఫిట్ అంటే చేయకూడదు అనేది ఒక స్ట్రిక్ట్ లా. ఓకే. సో ఈ సరోగసీ నిర్వహించే హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో మ్యామ్, వీటికి ఎట్లాంటి నియమాలు ఉంటాయి? సరోగసీ ని కేర్ తీసుకునేది రొటీన్ యాంటీనేటల్ కేర్ అయితే ఉంటుంది, దానిలో లేదు. కానీ సరోగేట్ని మనం ఫాలో చేస్తున్నాము, యాంటీనేటల్ కేర్ ఇస్తున్నాము అనుకున్నప్పుడు వాళ్ళ డాక్యుమెంట్స్ అంతా హాస్పిటల్ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ తన సరోగేట్గా యాక్సెప్ట్ అయిన డాక్యుమెంట్, సరోగేట్ని తీసుకుంటున్నాము మేము యాక్సెప్ట్ చేస్తున్నాం అనే డాక్యుమెంట్, వాళ్ళిద్దరి మధ్య ఉండే అగ్రిమెంట్ అయిన డాక్యుమెంట్స్, నేషనల్ రిజిస్ట్రీ, మళ్ళీ ఇది బోర్డుకి కూడా అప్లై చేసుకొని ఉండాల్సింది, బోర్డు అప్రూవల్ కూడా ఉండాలి. ఆ పర్టికులర్ సెంటర్లో సరోగేట్ని డెలివర్ చేయొచ్చు అనేసి అవన్నీ డాక్యుమెంట్స్ హాస్పిటల్ చూసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఉన్న తర్వాత రొటీన్గా ఏ ప్రెగ్నెన్సీ ఉమెన్కైనా కూడా మనం చేసే చికిత్స అంతా వాళ్ళందరికీ జరుగుతుంది. డెలివరీ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా బేబీని కపుల్కి అందజేస్తారు. తన డెలివరీ అయిన తర్వాత తనకి ఏ రైట్ కూడా ఉండదు సరోగేట్కి ఆ బిడ్డ మీద. ఈ కపుల్ వాళ్ళు చేసుకుంటారు. అండ్ హాస్పిటల్ హ్యాస్ టు మేక్ ష్యూర్ దట్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ కాన్ఫిడెన్షియల్. వాళ్ళిద్దరి మధ్యన ఉంటుంది. ఆ బిడ్డ వాళ్ళది అన్నట్టుగానే బిహేవ్ చేయాల్సి వస్తుంది. అండ్ దే హ్యావ్ టు ప్రొవైడ్ అ బర్త్ సర్టిఫికేట్. డెలివర్ చేసింది సరోగేట్ అయినా కూడా బర్త్ సర్టిఫికేట్ వీళ్ళిద్దరి పేరు మీద ఉండాలి. వాళ్ళ జెనెటికల్లీ ఇట్ ఈస్ దేర్ బేబీ కాబట్టి వాళ్ళ త్రూ వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ వాళ్ళ పేరు మీద వచ్చి లాగా చూసే బాధ్యత సరోగేట్ డెలివరీ సెంటర్కి ఉంటుంది, చేయాలి.